ఏపీలో మాత్రం రాజకీయం రాజుకుంటోంది. సాఫీగా సాగుతున్న పథకాలకు సడన్ బ్రేక్ పడుతోంది. ఏపీలో పెన్షన్ ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది. ఈ రాద్ధాంతం ముగియక ముందే పేదలపై మరో పిడుగు పడింది. పథకాల చివరి దశ చెల్లింపులకు రెడ్ సిగ్నల్ వేసింది ఈసీ. ఈ పరిణామంతో కోడ్ ముగిసేదాకా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. అనుకునే లోపే రైతు భరోసాకు సైతం బ్రేకులు వేసింది. ఏపీలో ఈసీ బ్రేక్లు వేసిన పథకాలు ఎప్పటి నుంచో అమలవుతున్నాయి. ఆన్గోయింగ్ పథకాలపై ఆంక్షలు రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. ఇక మే నెలలో విడుదల చేయాల్సిన సంక్షేమ పథకాల్లో ఫీజు రియంబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీ లాంటి పథకాలు ఉన్నాయి. కాగా గత నెల నుంచే ఆసరా పింఛన్లను వాలంటీర్లు నేరుగా ఇంటికి వెళ్లి అందించే ప్రక్రియను ఈసీ ఆపేసిన విషయం తెలిసిందే. ఏపీలో మాత్రం రాజకీయం రాజుకుంటోంది. సాఫీగా సాగుతున్న పథకాలకు సడన్ బ్రేక్ పడుతోంది. ఏపీలో పెన్షన్ ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది. ఈ రాద్ధాంతం ముగియక ముందే పేదలపై మరో పిడుగు పడింది. పథకాల చివరి దశ చెల్లింపులకు రెడ్ సిగ్నల్ వేసింది ఈసీ. ఈ పరిణామంతో కోడ్ ముగిసేదాకా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. అనుకునే లోపే రైతు భరోసాకు సైతం బ్రేకులు వేసింది. ఏపీలో ఈసీ బ్రేకులు వేసిన పథకాలు ఎప్పటి నుంచో అమలవుతున్నాయి. ఆన్గోయింగ్ పథకాలపై ఆంక్షలు రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. మే నెలలో విడుదల చేయాల్సిన సంక్షేమ పథకాల్లో ఫీజు రియంబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీ లాంటి పథకాలు ఉన్నాయి. కాగా గత నెల నుంచి ఆసరా పింఛన్లను వాలంటీర్లు నేరుగా ఇంటికి వెళ్లి అందించే ప్రక్రియను ఈసీ ఆపేసిన విషయం తెలిసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి ఏపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో పథకాలపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజలకు అందాల్సినటువంటి పథకాలను ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా మరి విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ క్రమంలోనే అటు ఎన్నికల సంఘం కూడా పూర్తిగా కూడా పథకాలు ఆపివేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల ద్వారా రైతు భరోసాకు సంబంధించినటువంటి లబ్ధిదారులకి అందాల్సినటువంటి నేరుగా అకౌంట్ లో డీబీటీ ద్వారా వేయాలని కూడా మరి రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినప్పటికీ అయితే దీనికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఇన్పుట్ సబ్సిడీ కానీ, అదేవిధంగా విద్యా దీవెనకి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి కానీ, రైతు భరోసా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నేరుగా డీబీటీ ద్వారా వారి ప్రజలకి వేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం పింఛన్లు వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక్కటి కూడా పూర్తిగా కూడా నేరుగా వాలంటీర్లు ఇచ్చేటువంటి ప్రక్రియను కూడా పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రభావం, ఈ పథకాల ప్రభావం అధికార పార్టీకి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా మరి భావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కూడా కొన్ని పిటిషన్లు అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా నిన్న మహిళలు కూడా హైకోర్టుని ఆశ్రయించాలి. ఏదైతే మరి పథకాలని పూర్తిగా ఆపేయడం పైకి కాదు, అదేవిధంగా లబ్ధిదారులకి నేరుగా ప్రభుత్వమే అందించాలంటూ కూడా మరి విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ రాజకీయ వేడెక్కుతుంది. ఎందుకంటే పథకాల వ్యవహారం కానీ, ల్యాండ్ టైటింగ్ వ్యవహారం కానీ, అదేవిధంగా పూర్తి స్థాయిలో చంద్రబాబు పథకాలని పూర్తిగా ఆపివేసి కూడా సామాన్య ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారంటూ కూడా పూర్తి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఎన్నికల సంఘం దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం 5 రోజులు ఎన్నికల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పథకాలు ఎన్నికల అనంతరమే ఇచ్చేటువంటి అవకాశం ఉంది.
ఈ అధికార పార్టీకి పూర్తిగా అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో విపక్షాలు ఆరోపించినప్పుడు ఖచ్చితంగా అది ఆపే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఆ దిశగానే అటు ఎన్నికల కమిషన్ అటు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలన్నటువంటి అభ్యర్థన కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.